ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రతిభా పురస్కార గ్రహీతలకు శ్రీవారి దర్శన భాగ్యం. విద్యార్థిని విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కానుక. తిరుమల రెండో కనుమ మార్గంలో టీటీడీ రక్షణ చర్యలు. బండరాళ్లు పడకుండా తాత్కాలిక ఏర్పాట్లు. కపిల తీర్థంలో కనుల పండుగగా గణపతి హోమం. కార్తీక మాసాన శాస్త్రోక్తంగా విశేష పూజలు, హోమాలు. అంగరంగ వైభవంగా కార్తీక మాసోత్సవాలు. దీపోత్సవాలతో కాంతులీనుతున్న ఆలయాలు. తిరుమల శ్రీవారిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ సేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా. నవంబర్ 16వ తేదీ సోమవారం 8,296 టికెట్లు, నవంబర్ 17వ తేదీ మంగళవారం 15,270, నవంబర్ 18వ తేదీ బుధవారం 11,490, నవంబర్ 19వ తేదీ గురువారం 3,497, నవంబర్ 20వ తేదీ శుక్రవారం 8,581, నవంబర్ 21వ తేదీ శనివారం 6,382, నవంబర్ 22వ తేదీ ఆదివారం 9,065 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. చదువులో ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం తిరుపతిలో శనివారం రాత్రి ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ పురస్కారాలను అందజేశారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్లలో ప్రతిభ చూపిన విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో తిరుపతికి ఆహ్వానించి పురస్కారాలను అందజేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి 7,000కు పైగా విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతిభా పురస్కారాలు పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఆది, సోమవారాల్లో 2 రోజుల పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. ఎవరైతే ఈరోజు పిల్లలందరూ ప్రతిభా అవార్డ్స్ వచ్చాయో వారందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ వెంకటేశ్వర స్వామి పూర్తిగా ఆశీస్సులు ఇవ్వాలని, అదేవిధంగా వారి జీవితాలు బ్రహ్మాండంగా తయారు కావాలని, ప్రతిభావంతులు కావాలని, ఒక పక్క వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీరు కూడా నిండు మనసుతో ఆశీర్వదించమని తల్లిదండ్రులు అందరినీ కోరుకుంటున్నారు. అందుకే రేపు ఒక కార్యక్రమం పెట్టాం. రేపు ఉదయం 8 గంటల నుంచి 3 గంటల వరకు, ఎల్లుండి 8 గంటల నుంచి మళ్ళీ 3 గంటల వరకు 2 రోజులు మీరు ప్రతిభా అవార్డు తీసుకుని కొండపైకి పోతే ఆ పిల్లలకు, తల్లిదండ్రులకు, టీచర్లు కూడా ఉచితంగా దర్శనమే కాకుండా దేవుని ప్రసాదం కూడా ఇచ్చి భగవంతుని ఆశీస్సులు ఇచ్చి ఆ పిల్లల్ని పంపిస్తున్నాం. నిండు మనసుతో వెంకటేశ్వర స్వామి సహకరిస్తాడు. మనకుండే పెద్ద శక్తి వెంకటేశ్వర స్వామి. ఆయన ఒక్కసారి తలుచుకుని ఆయన ఆశీర్వాదాలు తీసుకొని ముందుకు పోతే తిరుగుండదు, ఏదైనా సాధిస్తాం. అలాంటి సాధన కోసం పిల్లలందరూ కూడా అంకితమైన భావంతో కృషి చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ తిరుమల శ్రీవారికి నాగుల చవితిని పురస్కరించుకుని ఆదివారం పెద్దశేష వాహన సేవను నిర్వహించనున్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సర్వాలంకార శోభితులై పెద్దశేషునిపై కొలువుదీరి తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక సర్పరాజైన ఆదిశేషుడు వివిధ సందర్భాల్లో పలు రకాలుగా స్వామివారిని సేవిస్తూ భక్తి పరాయణుడుగా కీర్తి గడించాడు. జగన్నాథుని నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా, పాదుకలుగా కామరూపి అయి స్వామివారిని సేవించే ఆదిశేషునిపై శ్రీవారి ఆలయంలోని 8 శాసనాలపై స్తుతి సూక్తులు దర్శనమిస్తాయి. శ్రీవైకుంఠంలోని నిత్య సూర్యులలో ఆద్యుడైన ఆదిశేషుడు నాగుల చవితి పర్వదినాన శ్రీవారి సేవలో తరించనున్నాడు.
తిరుమల రెండో కనుమ మార్గంలో కొండ చర్యలు విరిగిపడిన ప్రదేశాల్లో తాత్కాలిక చర్యలు తీసుకున్నారు. రోవాన్ తుఫాన్ ప్రభావంతో వరుసగా కురిసిన వర్షాలకు కనుమ మార్గంలో కొండ చర్యలు విరిగిపడిన విషయం విదితమే. ఈ సందర్భంగా టీటీడీ శ్రీకార నిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు సూచనల మేరకు నిపుణుల సలహాతో టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు శనివారం కొండ చర్యలు విరిగిపడిన ప్రదేశంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు శనివారం తిరుమలగిరిలోని పలు జలాశయాలను సందర్శించారు. వరుసగా కురిసిన వర్షాలతో నీటితో పుష్కలంగా నిండిన గోగర్భం, ఆకాశగంగ, పాప వినాశనం జలాశయాలను చూసి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీనివాసుని కరుణా కటాక్షాలతో విస్తృతంగా వర్షాలు కురవడంతో శ్రీవారి భక్తులకు సంవత్సరానికి సరిపడ తాగునీరు సమకూరడం సంతోషకరమని శ్రీ దేవినేని తెలిపారు. ఈరోజు గోగర్భం కానీ, కుమార్ధార కానీ, పసుపుధార కానీ, పాపనాశనం కానీ, ఆకాశగంగ ఇన్ని గంగల్లో గర్భాల్లో పెద్ద ఎత్తున వందలాది అడుగుల్లో మరి సంవత్సరం పైగా సరిపోయే విధంగా ఈరోజు నీరు రావటం అనేది స్వామి వెంకటేశ్వర స్వామి కృప, ఆయన ఆశీస్సులు ఇవాళ భక్తులకు కానీ, ప్రజలకు కానీ, చిత్తూరు జిల్లా కానీ, రాయలసీమ కానీ ఇవాళ వచ్చిన ఏదైతే ఈశాన్య ఋతుపాను ప్రభావం వల్ల చాలా పెద్ద ఎత్తున ఇవాళ చెరువులు నిండాయి. అది తప్పకుండా ఈ నీరుని సద్వినియోగం చేసుకొని జాగ్రత్త పెట్టుకొని రాబోయే రోజులకి భక్తులకి, ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు టీటీడీ అధికారులు, ఇటు జలవనరుల శాఖ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని కాపాడుకుంటాం. శేషాచల పర్వత మూలంలో వెలిసిన కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండవ రోజైన శనివారం గణపతి హోమాన్ని శైవాగమోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీ వినాయక స్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో కొలువు తీర్చారు. అనంతరం ఋత్విక్కులు పూజ, జపం, గణపతి హోమం, లఘు పూర్ణాహుతులను నిర్వహించి మహామంగళహారతి సమర్పించారు. ఆకాశ దీపం, మకర తోరణం, సత్యనారాయణ స్వామి వ్రతం, నాగదేవతకు పూజలు, దీపోత్సవాలు, తులసి దళార్చన ఒకటా రెండా ఎన్నో వేడుకలకు ఈ కార్తీక మాసం అనువైన కాలం. అందుకే కార్తీక మాసాన ఏ ఆలయాన్ని చూసినా ఉత్సవ శోభతో దర్శనమిస్తుంది. అనంతమైన ఆధ్యాత్మిక ఫలాలను భక్తులకు అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు కర్ణాటకలోని పలు దేవాలయాల్లో వైభవంగా నిర్వహించిన కార్తీక మాస పూజల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. మెదక్ జిల్లా సంగారెడ్డిలో శ్రీ వెంకటేశ్వరుని ఉపాలయమైన శ్రీ కేదారేశ్వర స్వామి సన్నిధి దీపాల వెలుగుల్లో దేదీప్యమానంగా దర్శనమిచ్చింది. శివలింగాకారంలో ఏర్పాటు చేసిన దీపాల కాంతులు కార్తీక మాస వైభవాన్ని కన్నులకు కట్టినట్లు ఆవిష్కరించాయి. భక్తులు సహస్రలింగాకారాల్లో దీపాలను వెలిగించి కేదారేశ్వరునిపై తమ భక్తిని చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధులు కార్తీక పూజలను కమనీయంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి షోడశోపచారాలు జరిపి మంగళహారతులు సమర్పించారు. ఆపై భక్తులు ముక్త కంఠంతో గోవిందనామస్మరణ చేస్తుండగా ఆకాశదీపాన్ని వెలిగించారు. శ్రీకాకుళంలోని శ్రీ శివబాలాజీ దేవాలయంలో కార్తీక మాస వేడుకలను నేత్రపరంగా నిర్వహించారు. ముందుగా శ్రీ అమరనాథేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు శివకేశవుల సన్నిధులు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక శ్రీకాకుళంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో ఈ నెల 23వ తేదీన మంగళ కైసిక ద్వాదశిని పురస్కరించుకుని నిర్వహించే దీపోత్సవ గోడపత్రికను అధికారులు ఆవిష్కరించారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా పాలు, తేనె, పెరుగు తదితర ద్రవ్యాలతో స్వామివారికి నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు
కనులారా తిలకించి పరవశులయ్యారు. పరమేశ్వరుడు భోళాశంకరుడు మనసారా ఆ అభిషేక ప్రియుని కొలిచినంతనే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ నేపథ్యంలో పరమేశ్వరునికి ప్రీతికరమైన రుద్రాక్షలతో స్వామిని అర్చించి తన్మయులయ్యారు విశాఖవాసులు. నగరంలోని పెదగదిలి శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించిన 1,00,000 రుద్రాక్షల అర్చనలో భక్తులు పాల్గొన్నారు. పంచముఖ 1,00,000 రుద్రాక్షలతో 108 లింగాలను భక్తులు అర్చించారు. పసుపు, కుంకుమ, గంధం, భస్మంతో పూజించిన రుద్రాక్షలతో స్వామివారికి నిర్వహించిన అర్చన భక్తిరసభరితంగా సాగింది. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని శ్రీ ఉమామహేశ్వర ఆశ్రమంలో రుద్రహోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ యాగంలో గణపతి పూజ, వాస్తు హోమం, సంకల్పం తదితర క్రతువులను జరిపారు. తరువాత భక్తుల సమక్షంలో రుద్రయాగాన్ని వేద మంత్రోచ్చరణలతో నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 0877227777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ భోస్లే కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు వీరికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో జస్టిస్ దిలీప్ భోస్లేకు వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా శ్రీవారి చిత్రపటం, డైరీ, క్యాలెండర్లు, ప్రసాదాలను జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు అందజేశారు. అలాగే కేంద్ర మంత్రి శ్రీ సుజనా చౌదరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కెఈ కృష్ణమూర్తితో పాటు మంత్రులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు, శ్రీ కె అచ్చెన్నాయుడు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేదాశీర్వచనం పలికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ కెఈ కృష్ణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తోందని ప్రశంసించారు. రోజు రోజుకు హిందూ ధర్మ ప్రచారం చాలా బాగా జరుగుతూ ఉంది. ఇక్కడ తిరుమలలోనే కాకుండా పట్టణాలకు వెళ్ళి అక్కడ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానివలన ఎవరైతే తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోలేకపోతున్నారో వారికి కూడా సౌకర్యం కల్పిస్తున్నట్టుంది వీరు. దీనివలన చాలా మంచి వాతావరణం నెలకొల్పింది. నాకు అనిపిస్తూ ఉంది, వెంకటేశ్వర స్వామిని మనం ఎవరితో పోల్చలేము. ఆయన యొక్క ఆశీర్వాదం ఉంటే మన జీవితాలన్నీ కూడా సాఫల్యం అవుతాయి. శివకేశవులిరువురు ఒక్కరే అని చాటి చెప్పే అపురూప క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలోని శ్రీ అన్విల్ పుణ్యధామం. దక్షిణ గైగా ప్రసిద్ధి పొందిన ఈ ఆలయం పచ్చటి కొబ్బరి చెట్ల నడుమ అందంగా దర్శనమిస్తుంది. ప్రతి అణువు ఓ పురాణ గాథను సంతరించుకొని భక్తులను ఆశీర్వదిస్తున్న అన్విల్ క్షేత్ర విశేషాలు మీకోసం. తిరుచి కుంభకోణం బస్సు మార్గంలో తిరుచి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్విల్ క్షేత్రం శివకేశవ నిలయంగా ప్రసిద్ధి పొందింది. ఈ క్షేత్ర పశ్చిమ భాగాన్ని మేల్ అన్విల్ అంటారు. ఇది విష్ణు స్థలం. తూర్పు భాగాన్ని కీళ్ అన్విల్ అంటారు. ఇది శివస్థలం. భగవానుడు మనపై గల ప్రేమతో ఇక్కడ శయనించి ఉన్నాడని ఆళ్వార్లు కీర్తించారు. కనుక ఈ క్షేత్రానికి అన్విల్ అని పేరు వచ్చింది. అన్విల్ అంటే ప్రేమ నగరం అని చెప్పుకోవచ్చు. ఈ క్షేత్రంలో వేంచేసియున్న పెరుమాళ్లను అళగియ నంబి అంటారు. అంటే
అత్యంత సుందరుడు అని అర్థం. అమ్మవారి సౌందర్యం మాత్రం తక్కువ. అందుకే అమ్మవారికి సౌందర్యవల్లి అని పేరు. మండూక పుష్కరిణీ తీరంలో తారకాఖ్య విమానంలో తూర్పుముఖంగా ఆదిశేషునిపై శయనించిన ఈ స్వామి మండూక మహర్షికి తిరుమళిసై ఆళ్వార్లకు ప్రత్యక్షం. మండూకం స్నానం చేసి తన శాపాన్ని పోగొట్టుకున్న ఈ పుష్కరిణి మండూక పుష్కరిణి అయ్యింది. ఒక విశేషం ఏమంటే ఈ పుష్కరిణిని విష్ణువాలయం వారు, శివాలయం వారు కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ కావేరి, సావిత్రి, ఫల్గుని నదులు కలిసి ప్రవహిస్తాయి. త్రివేణి సంగమంలో సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహించినట్లే ఇక్కడ సావిత్రి, ఫల్గుని నదులు అంతర్వాహినిగా ప్రవహిస్తున్నాయి. ఈ క్షేత్రం దక్షిణ గయ అని ప్రసిద్ధి చెందింది. గయ వెళ్లి శ్రాద్ధ కర్మలను ఆచరింపలేని వారు ఇక్కడ చేస్తే గయా శ్రాద్ధ ఫలం వస్తుందని పెద్దలు చెప్తారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవాలయంలో స్వామివారికి 1,00,000 తులసి దళార్చన కన్నుల పండుగ నిర్వహించారు. కార్తీక మాసం శుద్ధ విద్యను పురస్కరించుకుని నిర్వహించిన 1,00,000 తులసి దళార్చన భక్తులను తన్మయలం చేసింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో అర్చక స్వాములు శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారిని 1,00,000 తులసి దళాలతో అర్చించి కర్పూర హారతులు సమర్పించారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా అనుగ్రహిస్తున్న కుంకుళ్లమ్మ తల్లికి పశ్చిమ గోదావరి జిల్లా భక్తులు నీరాజనాలు సమర్పించారు. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ఉపాలయమైన శ్రీ కుంకుళ్లమ్మ ఆలయంలో మకర తోరణ ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చక స్వాములు అష్టోత్తర శతదీప హారతిని సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయానికి పచ్చటి తోరణాలు, పుష్పమాలికలతో సంప్రదాయబద్ధంగా చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తమిళనాడు రాష్ట్రం షోలింగపురం పుణ్యక్షేత్రంలోని శ్రీ యోగ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ యోగాంజనేయ స్వామి దేవాలయాలు కార్తీక మాసోత్సవాలకు ముస్తాబవుతున్నాయి. ఇక్కడ వేంచేసిన మూలమూర్తులు శ్రీ లక్ష్మీ నృసింహుడు, శ్రీ యోగాంజనేయుడు ఒక్క కార్తీక మాసంలోనే కనులు తెరచి కరుణిస్తారని స్థల పురాణం. తమిళ కాలమాన పట్టిక ప్రకారం ఈ నెల 20వ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమై డిసెంబర్ 20వ తేదీన ముగుస్తుంది. ఈ క్రమంలో ఏకశిలా పర్వతంపై కొలువై 108 వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటిగా భాసిల్లుతున్న శ్రీ యోగ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కార్తీక మాసం శుక్రవారాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. అలాగే శ్రీ యోగాంజనేయుని సన్నిధిలో కార్తీక మాసం ఆదివారాల్లో పవనసుతునికి విశేష స్నపన తిరుమంజనం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ జీవన లక్ష్యం మోక్షం సాధించడమే. అలాంటి మోక్ష సాధనం శ్రవణం. మోక్ష మార్గాలకు శ్రవణం, కీర్తనం సోపానం. జీవితంలో వినికిడి శక్తి మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని బాల్యదశలోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా సేవ చేసే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో తిరుమల తిరుపతి దేవస్థానములచే నడుస్తున్నదే శ్రవణం. ఈ బృహత్తర కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి అమ్మవారికి శ్రీకృష్ణ స్వామివారి సారెను వేడుకగా సమర్పించారు. గీతా మందిరం భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీకృష్ణస్వామి మందిరం నుండి భక్తి సంకీర్తనలు, గీతా పారాయణం చేస్తూ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నాక ప్రదక్షిణ అనంతరం అమ్మవారికి సారెను అందించారు. ఆపై అమ్మవారిని చక్కగా అలంకరించి మంగళ నీరాజనాలు పలికారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని తన కీర్తనలతో అర్చించి ప్రసన్నం చేసుకున్న తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు. ఈ క్రమంలో విశాఖ మహానగరం సీతమ్మ ధారలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అన్నమయ్య విగ్రహ ప్రతిష్టాపన నేత్రపర్వంగా నిర్వహించారు. నాదసుధా తరింగని ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహకారంతో భక్తాగ్రేసరుని విగ్రహాన్ని షోడశోపచారాలు జరిపి శ్రీనివాసుని చెంత కొలువుదీర్చి కర్పూర హారతులు సమర్పించారు.
ఈ సందర్భంగా సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు ప్రదర్శించిన కోలాటం ఉత్సాహభరితంగా సాగింది. ఇక మల్లాద్రి బ్రదర్స్ ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు ఆహుతులను అలరించాయి. కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ది చెందిన ధర్మపురి క్షేత్రంలో శ్రీ యమధర్మరాజు ఆలయ ద్వితీయ వార్షికోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ ఆలయంలో దీపం వెలిగిస్తే యమగండాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. తెలంగాణలో ఏకైక యమధర్మరాజు ఆలయంగా ఈ ఆలయం వాసికెక్కింది. అర్చకులు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. మోక్ష సిద్ధికి తోడ్పడే భక్తి సాధనం సంకీర్తనం. భగవంతుడి కృపా కటాక్షాలను మనవైపు తిప్పుకునే సామర్థ్యం ఉన్న భక్తి మార్గం నామస్మరణం. ఈ మార్గంలో ఎందరో మహానుభావులు దేవదేవుడిని స్తుతించి ధన్యులయ్యారు. ఈ క్రమంలోనే వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తమిళనాడు రాష్ట్రం తిరుత్తని కొండపై కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్కంద షష్ఠి ఉత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చిన్నాలు ప్రదర్శించిన భరతనాట్యం ఆకట్టుకుంది. శ్రీ విశ్వనాట్యాలయ బృందం, అక్షయ పుష్ప బృందాలకు చెందిన చిన్నారుల నృత్యం భక్తులను ముగ్ధులను చేసింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే సంస్కృత ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.